మీరంతా ఒక్కపోతుంది. పవిత్ర ఈ రంజాన్ మాసంలో మీ కుటుంబాలతో పాటు ఈ జిల్లా, ఈ రాష్ట్ర, ఈ దేశ అన్ని మతాలు చల్లగా ఉండాలని ఆ అల్లాని మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుతున్నారో తప్పకుండా మీరు పవిత్రంగా భావించే ఆ అల్లా మనందరికీ ఆ మంచిని ఇస్తారని మీరందరూ నమ్మినని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ ఇఫ్తార్ విందుకి విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, మత పెద్దలు, నా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున సమావేశం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మన ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మైనారిటీ సోదరులు పూర్తి మద్దతుతో ఆనాడు మీ అందరి దీనిలో మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఇచ్చారు. అదే పద్ధతిలో మైనారిటీ సోదరులందరూ మీరు కోరినగా చేసే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో అన్ని మతాలు భారతీయులమైతే చాలు, అందరూ సమానంగానే ఉండాలి అని భావించే నా ముస్లిం మైనారిటీ సోదరుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు కానీ అన్ని రకాలుగా అండదండలుగా గతంలో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉండబోతాయని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ముస్లిం మైనారిటీ సోదరులకు తెలియజేసుకుంటున్నా. ఇందాక ఏదైతే ఈ ముస్లిం మైనారిటీ సోదరుల కొంతమంది పేదవాళ్ళలో బహు పేదవాళ్ళు ఉన్నమాట వాస్తవం. నిన్ననే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన స్కీమును కూడా రిలీజ్ చేశారు. రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గానికి 5,000 మందికి తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని 6,000 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజు నుంచే ఆ అప్లికేషన్లు అన్ని కూడా తీసుకుంటున్నాం. రాబోయే ఈ 10-15 రోజుల్లో అప్లికేషన్లు తీసుకుంటా. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు వీటన్నిటినీ బెనిఫిషరీస్ ఎవరైతే ఫైనల్ చేస్తున్నారో కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. దాంట్లో తప్పకుండా ఒక పాలేరు నియోజకవర్గమో, ఒక కొడంగల్ నియోజకవర్గమో, ఒక మధుర నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా పేద ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ స్కీమ్లో అండదండలుగా ఉంటుంది. ఇక మన పాలేరు నియోజకవర్గానికి వస్తే ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్తున్నారు. కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని ఈ పండగ సందర్భంగా అన్ని మసీదులు, అది కరెంటే కావచ్చు, నీరే కావచ్చు, పారిశుద్ధ్యంగా కూడా శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గారు నేను అనుకొని ఈ జిల్లాలో ఉండే అన్ని మసీదుల్ని పండగకు ముందే నీటిగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు బయట కూర్చున్నప్పుడు కొంతమంది సోదరులు అడిగారు, అన్న ప్రతి మసీదుకి కొంత డబ్బులు ప్రభుత్వ పక్షాన్ని ఇస్తే బాగుంటుంది అన్నారు. వేదిక మీద ఇంతకుముందు నా మిత్రులు కూడా అడగడం జరిగింది. ప్రతి మసీదుకి ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న 47-48 మసీదులు ఉన్నాయి. ప్రతి మసీదుకి ₹1,00,000 చొప్పున పండగ లోపే, అంటే 30వ తారీఖు లోపే తప్పకుండా మీ కమిటీలకి ఆ మసీదు డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎదురునాపురం మున్సిపాలిటీ ఏర్పడిందో కొత్తగా, ఈ మున్సిపాలిటీలో ఒక సాధికార కావాలని మిత్రులు అడిగారు. తప్పకుండా స్థలంతో పాటు
గౌరవ కలెక్టర్ గారిని రెవెన్యూ అధికారులు కూడా కోరుతున్నాను. ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో చూసి స్థలముతో పాటు షాదీకారాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే కట్టించే కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు కబ్రస్థలానికి సంబంధించిన 3-4 కబ్రస్థలానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే కబ్రస్థలానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో, ఎందుకంటే రెవెన్యూ మంత్రిని నేనే ఉన్నాను, గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, తప్పకుండా రీజనబుల్ గా ఉన్న ప్లేస్ లో కబ్రస్థలాలు రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా కూసుమంచి కానీ, నేలకొండపల్లి కానీ, అదే రకంగా చెరువు మానారం కానీ వీటికి సంబంధించిన మసీదులకి ఇతరత్ర తప్పకుండా వాటన్నిటినీ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని, అంటే అన్ని చోట్ల ఇది షాదీఖానా కట్టడం ప్రతి మండలంలో కష్టమవుతుంది కాబట్టి అది ఎలా చేయాలని చూస్తాను. తప్పకుండా మీతో మళ్ళీ సంప్రదించి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే రకంగా సోదరులు ఇంతకుముందు అడిగారు, మద్దులపల్లికి సంబంధించిన ఈడిగర్ అభివృద్ధి కావాలని అంటున్నారు. గౌరవ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఏమి రిక్వైర్మెంట్ ఉందో చెప్తే మీ పరిధిలో ఉంటే వెళ్ళండి, కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా అది శాశ్వతంగా ఉండే ఒక మంచి కార్యక్రమం కాబట్టి దానికి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పేది ఒకటే, ఇందులో ప్రభుత్వం అంటేనే 3 శాంక్షన్ చేశాం కదా, రోడ్డు కూసుమంచి ఈ 3 మండలాల్లో ఒక్కొక్క మండలానికి 50 లక్షల చొప్పున ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. వాటి పనులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి చేయడం కూడా జరుగుతుందని ఈ శుభ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. చివరిగా గడిచిన సంవత్సరం అది ఆగస్టు అనుకుంటాను, అంతేనా కలెక్టర్ గారు? ఆగస్టు 1 ఏదైతే కనీ విని ఎరగని వరదల కారణంగా విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర తమ్ముడు సుమారి అనేక మంది ప్రాణాలు కాపాడాడు. ఎక్కడున్నాడు? కాపాడిన సుమారిని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఒక ఇల్లుని ఇస్తున్నామని, అది కూడా రేపు ఎల్లుండో సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన నా ముస్లిం మైనార్టీ సోదరులందరినీ పేరున మనస్ఫూర్తిగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.